పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్యాద్వైతామృతాన్ని అందించిన పద్మాచెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 176. ధరాధరసుతా ధన్యా ధర్మణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక. ధరాధరసుతా ధన్యా ధర్మణి ధర్మవర్ధని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక. ధర సర్వమును ధరించేది, ధరసుత భూమి యొక్క కుమార్తె, ధన్య ధన్యురాలు, ధర్మణి ధర్మం కలది, ధర్మవర్ధని ధర్మమును వృద్ధి చేసేది, లోకాతీత లోకాలకు అతీతమైనది, గుణాతీత గుణాలకు అతీతమైనది, సర్వాతీత సర్వమునకు అతీతమైనది, శమాత్మిక శమము స్వరూపముగా కలది. శ్లోకార్థము. అమ్మ భూభారమును మోసే తల్లివి, సమస్త జీవులను తన సంతానంగా కలిగిన ధర్మణివి, లోకాతీతమైన గుణాతీతమైన సర్వానికి అతీతురాలువైన నీవు సమస్థితి కలిగిన సమాత్మికవు తల్లి. అద్వైతార్థము. ధరాధరసుత బ్రహ్మాండమంతా తనలో ధరించి భరించుచున్నది కావున అనంత శూన్యంగా ఉన్న శక్తిని ధర అని, ఆ విశ్వజన్ని తనకు తానే తన సంతానంగా పరిణామం పొందింది కనుక ధరసుత అని కీర్తించారు. ఎంత మోస్తోందో ఆ తల్లి. ధన్య మానవుని జన్మ లక్ష్యము మోక్ష సాధనయే. అనేక వేల జన్మల పుణ్యఫలంగా మానవులకు యోగ సాధన లభిస్తుంది. ఈ యోగ సాధన ద్వారాగా శక్తిని ఊర్ధ్వగతికి నడుపుతూ పూర్ణత్వం సాధించిన యోగి జన్మ సార్థకమవుతుంది. ఇవన్నీ గురుముఖత చేసుకోవాలి. ధర్మణి విశ్వమంతటా ఒకే ధర్మం అమలు అవుతుంది. అదే చర్యకు ప్రతిచర్య. మనస వాచ కర్మణ చేసే ప్రతి చర్యకు ప్రతి కర్మకు అదే తత్వంతో సరితూగే ప్రతిచర్య లేక కర్మ ఏర్పడుతుంది. దీనినే కర్మ సిద్ధాంతం అంటారు. మంచి చేసిన వారికి మంచి, చెడు చేసిన వారికి చెడు జరుగుతుంది. అత్యుత్తమ ధర్మం ఏమిటంటే నీ మనస్సు వలన, మాటల వలన, శరీరం వలన ఎవ్వరికీ ఎప్పుడూ హాని కలిగించవద్దు. అలానే ఎవరి ఆలోచన, మాట, చేతల వలన నీ మనసుకు, శరీరానికి హానిని కలిగించుకోవద్దు. సకల జీవులకు అవసరమైనప్పుడు సహాయపడేందుకు సిద్ధంగా ఉండాలి. ఇదే పరమధర్మం. ఈ ధర్మాన్ని అత్యుత్తమంగా పాటించాలి. పరమ పవిత్రమైన ఈ అత్యుత్తమ మానవ ధర్మాన్ని అనుసరిస్తూ నడుచుకోమని ధర్మణి అనే నామానికి నామార్థము. ధర్మవర్ధని ఈ ధర్మాన్ని మనస్ఫూర్తిగా స్వచ్ఛంగా అనుసరించే సాధకులలో శక్తి జాగృతమవుతున్న కొద్దీ ధర్మ ప్రవృత్తి పెరుగుతూ ఉంటుంది. ఆ శక్తియే ధర్మ గుణాన్ని మరింతగా వృద్ధి చేస్తుందని ధర్మవర్ధిని అనే నామానికి నామార్థము. లోకాతీత దైవాన్ని పరిపూర్ణంగా దర్శించాలి అనుకునేవారు ప్రపంచంగా కనిపిస్తున్న ప్రతి అంశము, అణువు దైవమే అని, కనిపించే ప్రపంచానికి ఆవల అనంతంగా సుస్థిరంగా ఉన్న అచల బ్రహ్మమును స్మరించాలి. సకల లోకాలకు అతీతంగా ఉన్న బ్రహ్మమును స్మరిస్తే, తపిస్తే, ధ్యానిస్తే ఆత్మ దర్శనం సాధ్యపడుతుందని లోకాతీత నామం కీర్తించబడింది. గుణాతీత ఆత్మజ్ఞానం కోరుకునే సాధకులు తమలోని రజో తమో గుణాలను తొలగించుకొని సత్వగుణాన్ని క్రమంగా మహాసత్వగుణంగా, తదుపరి నిర్గుణంగా మార్చుకోవాలి.
గుణాలకు అతీతంగా నిర్గుణాన్ని సాధించే సాధకులకు నిర్గుణ బ్రహ్మ జ్ఞానం లభ్యమవుతుంది. సర్వాతీత బ్రహ్మము లోకాతీతము, గుణాతీతము అని చెప్పిన తరువాత ఇంకా దేని నుంచి అతీతము అనే ప్రశ్న ఉదయించవచ్చును. సర్వమునకు దైవం అతీతమైనది. ఇంద్రియములు, మనసు, బుద్ధి పూర్తిగా అణిగినప్పుడు మాత్రమే ఆత్మ దర్శనం జరుగుతుంది. సమాత్మిక మనసు పరమ నిశ్చల స్థితిలోకి చేరినప్పుడు పరమ ప్రశాంతంగా ఉంటుంది. ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం అన్నీ అణిగిపోయిన స్థితి వస్తుంది. ఆ మనోస్థితినే శమము అని, విశ్వశక్తి నిరంతరము శమముతోనే ఉంటుంది కనుక శమాత్మిక అని కీర్తించారు. ఈ నామము పదే 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 తలుచుకుని దాని అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకుంటే మనము ఎందుకొచ్చామో ఈ భూమి మీదకి, ఏమిటో అంతా ఈ నామంలోనే మనకు అందించారు. అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితార్పణమస్తు. శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.